దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకందరికీ, అలాగే విశ్వాసవాక్కు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించుచున్న మా ప్రియులైన మీకందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? తప్పక మీరు బాగుండాలని మాడుదిన ప్రార్థనలు మానక మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకై తప్పక మేము ప్రార్థన చేయుచున్నాము అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరొకమారు మిమ్మల్ని కోరే ప్రార్థన విన్నపం ఏమిటంటే, ఈ విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మికమైన ఈ కార్యక్రమాన్ని ఇప్పటి వరకే దేవుడు కొనసాగించాడు, ఇక ముందును కూడా దేవుడు కొనసాగించినట్లుగా తప్పక మానక మీ ప్రార్థనలో ఈ కార్యక్రమాల కొరకు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ వర్తమానాలు మీ ఆధ్యాత్మిక జీవితంలో మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయని నమ్ముతూ ఈ కార్యక్రమాలను కొనసాగించడానికి విశ్వాసంతో ప్రభువు తట్టు చూస్తూ ఈ కార్యక్రమాలను నడిపిస్తూ ఉన్నాం. ఇంకా ఏమీ ఆలస్యం చేయకుండా దేవుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. మీ బైబిల్ చేత పట్టుకుని కూర్చుని శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు ధ్యానాంశం ఏమిటంటే, పరమ తండ్రి చేత మన కుటుంబం పిలువబడాలి అంటే మనము ఏం చేస్తే పరమ తండ్రి మన కుటుంబాన్ని పిలుస్తాడు. అమ్మ వినాలి, భూలోకములో ఉన్న ప్రతి కుటుంబాన్ని పరమ తండ్రి ఆయన పిలుస్తాడట. ఆయన పిలిచేటప్పుడు మన కుటుంబం ఆయన చేత పిలువబడాలి అంటే మన కుటుంబములో మనం ఎలాగుండాలి, మన కుటుంబములో ఏముంటే పరమ తండ్రి చేత మన కుటుంబం పిలువబడుతుంది అనే విషయాలు ఈరోజు దేవుని వాక్యములో నుంచి మనము ధ్యానించబోతున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుండి మనము చదువుకోవలసిన వారమై ఉన్నాం. ఈ హేతువు చేత పరలోకమందును, చూడండి, ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచుందో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళ ఊని మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేనో ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా తండ్రి పిలుస్తాడట. మీరు అడగొచ్చు, ఏంటయ్యా కుటుంబము పిలవడం ఏంటయ్యా? పరమ తండ్రి కుటుంబాలను పిలుస్తాడా? నిజమే, కుటుంబము దేవుని చేత పిలువబడే కుటుంబముగా ఉండాలి. కొన్ని కుటుంబాలు మనం చూస్తే, నోవహు కుటుంబం, యావత్తు ప్రపంచము జలప్రలయములో, ప్రియమైన వారులారా,
ఏమండి వచ్చి ఆ జలప్రలయంలో ఉన్న కుటుంబాలన్నీ కూడా నశించిపోతే కేవలము నోవహు కుటుంబము ఒక్క కుటుంబమే ఆ ఓడలో ప్రవేశించి జలప్రలయము నుంచి తప్పించుకోలేదా? ఒక్క మాట చెప్తాను వినండి. ఆదాము నుంచి నోవహు వరకు ఉన్నటువంటి తరాలన్నీ జలప్రలయములో నశించబోతే ఒక నోవహు కుటుంబమే కదా జలప్రలయము నుంచి తప్పించబడి నోవహుకు పుట్టిన 3 కుమారుల ద్వారా ఇందులో సర్వమానవాళి ఈ 3 వంశావల్లో ఉన్నవారే కదా. అయితే నా ప్రియమైన వాళ్ళారా, కుటుంబ వ్యవస్థను దేవుడే ఏర్పాటు చేశాడు. పరమ తండ్రి మన కుటుంబము చేత కుటుంబాన్ని పిలవాలి అంటే మనం ఏం చేయాలో ముచ్చటగా 3 మాటలు. మొట్టమొదటి మాట చూడండి, మనలను ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఆ తండ్రి ఎదుట నేను ఏం చేస్తాను? మోకాళ్ళు ఊని. అంటే మోకాళ్ళు ఊని అంటే అర్థం ఏంటంటే ప్రార్థన. చెప్పండి, ఆ తండ్రి ఎదుట మోకాళ్ళు ఊని ఏం చేయాలి? అమ్మా, కుటుంబముగా మనము మోకరించి ఏమి చేయాలి? నేను చెప్తున్నాను, ప్రార్థన అనేది ప్రాముఖ్యం. కుటుంబ ప్రార్థన జరగాలి. ప్రార్థన లేకపోతే, ప్రార్థన చెయ్యకపోతే, ప్రార్థన ద్వారా దేవుణ్ణి అడగకపోతే, అసలు ప్రార్థన అంటే ఏమిటి? పరమ తండ్రితో మాట్లాడడమే కదా, పరమ తండ్రితో సంభాషించడమే కదా ప్రార్థన అంటే. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని విడలారా, ఈరోజు మనము కుటుంబముగా దేవుని సన్నిధిలో ఏం చేయాలన్నా? ప్రార్థన అంటే రాదు. మనోళ్ళు ప్రేమ విందులంటే పరిగెట్టుకొత్త రేజరాక్టివేజే. ఈ రోజున మనల్ని పిలిచే మన పరమ తండ్రి ఎదుట మనము కుటుంబముగా మోకరించి ప్రార్థించవలసిన వారముగా మనం ఉన్నాము. ఎందుకంటే మనకు తెలుసు ప్రార్థనే పరిస్థితులను మారుస్తుంది అని. మరి ప్రార్థనే పరిస్థితులు మారుస్తుంది అంటే ప్రార్థన చేస్తే పరిస్థితులు మారుతాయా? ప్రార్థనే పరిస్థితులు మార్చేస్తుందా? చెప్పండి. మరి మన పరిస్థితులు మారట్లేదంటే అర్థం ఏంటి? నువ్వు ప్రార్థన చెయ్యు, దేవుడి మీద ఎట్టేస్తావు. ఎందుకో పిల్ల దేవుడు చూడట్లేదేమన్నా. మళ్ళీ అందుకే ఏంటంటే మా కోసం బలంగా మీరు ప్రార్థన చేయట్లేదు. హల్లెలూయా. నీ కోసం నేను బలంగా ప్రార్థన చేయటువంటి, నీ కోసం నువ్వు బలంగా ప్రార్థన చేసుకోవాలి. అది మరి యేసుబాబు లాంటి ప్రార్థన చేశాడు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు రోగం వచ్చిందనుకో, నీ మందులు నువ్వు వేసుకుంటే పని చేస్తాయా? రోగం నీకు వస్తే నేను వేసుకుంటే పని చేస్తాయా? మనం ఉపయోగిస్తాం. ఆడికి ఏమన్నా ఒంట్లో పోలాక జ్వరం వచ్చి ట్యాబ్లెట్ ఏమైనా రాస్తే మింగిలి ఏమైనా ఉంటే ఆ జ్వరం కనుక మనకు వస్తే ఆ ట్యాబ్లెట్లు వేసేసుకుంటాం. కుర్రోడికి రాసిన ట్యాబ్లెట్లు నువ్వు వేసేసుకుంటే ఏమవుతుంది? ఎజ్జరాక్తివేజే. ఒక అయ్యగారు ఒక ఫోటో పెడితే ట్యాబ్లెట్లు వేసుకుని రియాక్షన్ వచ్చేస్తే ఏమండి మొత్తం ఒళ్ళంతా ఏమైందో తెలుసా? రియాక్షన్ చేసి వాసిపోయింది. ఎవడ ప్రార్థన అడిగే పని చేస్తుంది. నువ్వు ప్రార్థన చేయాలా? దేవుని ఎదుట మోకరించి ప్రార్థించే అనుభవం కావాలి కదా. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలారా గుళ్ళోకి వచ్చినప్పుడే సుదీర్ఘ ప్రార్థనలు, ఇంటికాడ ఉండదు, వ్యక్తిగత ప్రార్థన ఉండవు. ఎక్కడికి వచ్చే సుదీర్ఘ ప్రార్థన చేయడం కాదు, మన వ్యక్తిగతంగా మనం ఇంటికాడ మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. అమ్మ, కుటుంబంగా ప్రార్థన చేసుకోవాలి. భర్త, భార్య, పిల్లలు అంటే పరమ తండ్రి మన కుటుంబాన్ని పిలవాలంటే మన కుటుంబములో మనలో ఏముండాలంటే ఖచ్చితంగా ప్రార్థన చెయ్యాలి. అర్థమవుతుందండి? మీరు అడగొచ్చు, అయ్యా ప్రార్థన చెయ్యకపోతే చెయ్యాలి ఏంటంటే అక్కడ ఏమంటాడంటే, మీరు ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తారో మీరు అంతరంగ పురుషుని యందు ఏమొస్తుందంటే శక్తి. హల్లెలూయా. అంతరంగ పురుషుడు అంటే అర్థం ఏంటి? ఇది బలహీనంగా ఏడుస్తుంది, బెంగ దీనికే ఉంది, భయము దీనికే ఉంది, ఆందోళన దీనికే ఉంది. అంతరంగ పురుషుని కానీ ఆందోళనే కదా. మనసు బాగోలేదంటే
అంతరంగ పురుషుడు స్ట్రాంగ్గా ఉండలేదని బాబు ఏదో భయం చేస్తుందండి. ఒక ఆవిడ అంటది అర్ధరాత్రిగాడు చీకటి తిరిగేస్తుందంట ఆవిడ చుట్టూ ఏజ్ రక్తం. అలా ఆయనకి చెప్తే అంటే దెయ్యాలు తిరుగుతున్నాయి నీ చుట్టూ అన్నాడంట. రచ్చని కట్టరమ్మంటావా అన్నాడంట. హల్లెలూయా. చాలే బాబు రచ్చన కట్టుకొస్తే మా అయ్యగారు చెప్పారంట లేనిపోని దెయ్యాలు ఆడు వదులుతాడంట. రచ్చనకి ఎందుకు ఏజ్ రక్తం వేజే? బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి? ప్రార్థన చేయకపోవటమే పాపం అని చెప్తుంది. సమూయేలు అన్నాడు మీ నిమిత్తము నేను ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధంగా నేను ఏం చేసిన వాడిని, పాపం చేసిన వాడిని అగుదును అన్నాడు. ప్రార్థన మానేయడమే దేవునికి విరోధమైన పాపం. కుటుంబముగా మనము ప్రార్థన చేస్తేనే ఏమన్నా మన అంతరంగ పురుషుడు ఎలాగుంటాడు? ఆ ప్రార్థన చేస్తేనే శక్తి ఉంటుంది. హల్లెలూయా. చెయ్యకుండా శక్తి ఉండదు, తింటేనే శక్తి ఉంటుంది. చెప్పండి, తినకుండా శక్తి వస్తుందా? మాట్లాడండి. ప్రార్థన చేస్తేనే అంతరంగ పురుషుడు ఎలాగుంటాడు? శక్తి కలిగి ఉంటాడు. మనము ప్రతి చిన్న విషయాలకి భయపడిపోతున్నాం. అప్పులంటే భయం, రోగాలంటే భయం, సమస్యలంటే భయం, ఇబ్బందులంటే భయం. అన్నిటికీ మనం చిన్న చిన్న విషయాలకి కూడా స్ట్రాంగ్గా మనం ఉండలేకపోతున్నాం. కారణం ఏంటి? సరి అయిన ప్రార్థనా శక్తి లేకపోవటమే. కుటుంబాలలో సమస్యలను జయించాలంటే తండ్రి అయిన దేవుణ్ణి ఎదుట మోకరించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేసి ఆ ప్రార్థన ద్వారా మన అంతరంగ పురుషుడు ఎలాగుంటాడంట? శక్తి కలిగి ఉంటాడు. హల్లెలూయా. అందుకే దైవజనుడు అన్నాడు మోర్ ప్రేయర్ అంటే మనం ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తామో మోర్ పవర్. అంటే నువ్వు ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తావో అంత ఎక్కువగా దేవుని శక్తిని పొందుకుంటావు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎంత ఎక్కువగా మనము ప్రార్థన చేస్తామో అంత అలాగా. ఇప్పుడు చూడండి, నీ అంతరంగ పురుషుని యందు నువ్వు ఎలాగలుగున్నావు? పవర్ అంటే ఏంటి? శక్తి. ప్రార్థన చేస్తేనే ఆ పవర్ ఉంటుంది, ప్రార్థన చేస్తేనే ఆ శక్తి ఉంటుంది. పాడతో నాకు ప్రార్థనా శక్తి నాకు ఏం పాడదాం? ప్రార్థనా శక్తి నాకు కావాలయా. కావాలయా అని అడగడం కాదు, చేతి ఆటోమేటిక్గా వస్తుంది ఆ శక్తి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 120 మంది మేడ గదిలో ఎడతెగక 10 దినాలు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చెయ్యగా 50వ దినాన పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ శక్తి ఆ ప్రార్థించే వారి మీదకి దిగి వచ్చింది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రార్థించే వారి మీదకే దేవుని శక్తి దిగుతుంది. ప్రార్థించే వారి యొక్క అంతరంగ పురుషుని ప్రభువు బలపరుస్తాడు. హల్లెలూయా. నిజమే. మోకరించి నువ్వు ప్రార్థన చేసే ఆ ధైర్యం, ఆ శక్తి నీకు ఇస్తాడు. నాకేం కాదు, నా ప్రభు ఏదైనా నా జీవితంలో చేస్తాడు. ఆమేన్. చెయ్యాలంటే ఏం చేయాలి అంటే, మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి కదా. ప్రార్థన ద్వారానే చూడండి, కుటుంబంలో ప్రార్థన ఉండాలి, ప్రార్థన చేయాలి, ఖచ్చితంగా దేవుని అడగాలి. అక్కడ అంటాడు చూడండి, ఎప్పుడైతే మనము అలాగ ప్రార్థన చేస్తామో అంతరంగ పురుషుడు శక్తి కలిగి చూడండి ఆయన ఆత్మ వల్ల మనల్ని ఏం చేస్తాడు? బలపరుస్తాడంట. నేనంటాను ప్రార్థించినప్పుడు బలపరిచిన సందర్భాలు ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి, లూకాసు వార్తలోని మనం చూస్తే యేసు ప్రభు వారు ప్రార్థించినప్పుడు, ఎవరు ప్రార్థించినప్పుడు అండి? యేసు ప్రభు వారే ప్రార్థించినప్పుడు ఒకసారి మనం చూద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 42-40 తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాకని యేసయ్య ప్రార్థన చేస్తేనంట. చూడండి 43 అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. చప్పట్లు కొట్టడం గట్టిగా. అమ్మా,
ప్రార్థన చేస్తే ఆయన దూతే కిందకి దిగి వచ్చి యేసయ్యని ఏం చేసిందండి చెప్పండి? బలపరిచింది కదా. ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించడకు నీ చిత్తమైతే, ఆయనను నా ఇష్టము కాదయ్యా నీ చిత్తమే సిద్ధించునుగా. కానీ ఏం చేశాడు? యేసయ్యే ప్రార్థన చేశాడు. చూసారా? ప్రార్థించే వారికి దేవుడు శక్తినివ్వడం కాదు, ఆయన ఆత్మ వలన బలపరచడం. అంటే ప్రార్థించే వారికి చూడండి, ఇక్కడ ప్రార్థన చేస్తే పరలోకము నుండి దేవదూతల కిందికి దిగి వచ్చేసినాయి. ఎవరు దిగొచ్చారు? మరి మన ప్రార్థన దిగొచ్చినాయి దూతలు ఎప్పుడైనా? దూతలు దిగొచ్చి ప్రార్థన ఎప్పుడు చూపించేద్దాం? ఎప్పుడు ముగింతామా? తండ్రి నాయనా స్తోత్రం, నాయనా స్తోత్రం, నాయనా క్రోసూపు, నాయన క్రోసూపు, నాయన క్రోసూపు. మనం మనస్ఫూర్తిగా 5 నిమిషాలు ఎప్పుడైనా ప్రార్థన చేసాం మనం? చెప్పండి. దేవదూతలే దిగి వచ్చే ప్రార్థన మనం ఎప్పుడు చేయం. దేవునికి దూతను పక్క వాళ్ళు ఎవరైనా దిగి వచ్చేటప్పటికీ ఇప్పుడు ప్రార్థన ఆమె ముగించేసి రక్తమే. కొంతమంది ప్రార్థనలు ఉండగానే కొలు తెరిచి చూస్తారు వెనక్కి ఎవరు వచ్చారని. ఆయన చేసిన ప్రార్థన మామూలు ప్రార్థన కాదు. చెమట బిందువులే రక్తంగా మారునట్లుగా తండ్రి చిత్తం కొరకు ప్రార్థన చేశాడు ఆయన. ఇప్పుడు పరలోకం నుండి ఒక దూత వచ్చి ఆయన ప్రార్థన విని ఆయనను బలపరిస్తే నిజమే కదా. నువ్వు కుటుంబముగా ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మే కదా నిన్ను బలపరిచేది. ఆ ప్రార్థనే కదా నీకు శక్తినిచ్చేది, నీ కుటుంబాన్ని తన ఎదుట నిలబెట్టేది, నీ కుటుంబాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టేది కదా. నిజమే. నువ్వు కుటుంబముగా రావాలి కదా ప్రార్థనకి. దేవుని సన్నిధిలో కుటుంబముగా మోకరించి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి కదా. దేవుడు నీ ప్రార్థన వినాలి అంటే, నీ ప్రార్థనకు దేవుడు జవాబునివ్వాలి అంటే, తన ఆత్మ ద్వారా నీ కుటుంబాన్ని బలపరచాలంటే, నిన్ను బలపరచాలంటే, నీ బిడ్డను బలపరచాలి అంటే, మన సంఘము బలపరచబడాలంటే మనం ఏం చేయాలండి? ఆ తండ్రి ఎదుట మోకరించి మనం ఏం చేయాలి? బలపరిచేటట్లుగా మనము ప్రార్థన చేయాలి. భారముతో ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి, విజ్ఞాపనతో మనము ప్రార్థన చేయాలి కదా, రోధించాలి కదా, అడగాలి కదా. ఆ విధంగా ఉంటేనట ఆ పరమ తండ్రి మన కుటుంబాన్ని పిలుస్తాడట. నా కుటుంబాన్ని రక్షించుకున్నాడు కదా, మరి నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని పరమ తండ్రి చేత పిలువబడాలి అంటే ఆ తండ్రి ఎదుట మనం ఏం చేయాలి? మోకరించి, చెప్పండి, మోకరించి ప్రార్థన చేయాలి. ఇది మొదటి అనుభవం. రెండవ అనుభవాన్ని మనం చూసినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ప్రియమైన వాళ్ళారా 16వ వచనం. రెండవదిగా, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయ చేయవలనని. రెండవదిగా, క్రీస్తు మన హృదయాలలో నివసించాలి. ఎలా నివసిస్తాడు? అక్కడే రాయబడి ఉంది. దేని ద్వారా అమ్మా? చెప్పండి, చెప్పండి. దేని ద్వారా? పక్కలు చేయకండి, చెప్పండి అమ్మా. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసిస్తాడని చెప్పండి. చెప్పండి. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసిస్తాడు. ఆమేన్. రైట్. నేనేమంటానంటే, మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. నీ కుటుంబంలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. నీ బిడ్డల్లో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం అంటే అర్థం ఏంటో తెలుసా? చాలా సందర్భాల్లో మనం సుదీర్ఘంగా మాట్లాడతాం. అంశం వచ్చింది కాబట్టి మళ్ళీ మాట్లాడుకోవాలి. విశ్వాసం అంటే కాదు, విశ్వాసముతో కూడిన క్రియలు ఉండాలి. ఏముండాలండి? మాట్లాడాలి అందరూ. విశ్వాసముతో కూడిన క్రియలు ఉంటేనే విశ్వాసము ద్వారా మనలో క్రీస్తు నివసిస్తాడు. కాబట్టి సంగమా, దేవుని బిడ్డలారా, ప్రియ పరిశుద్ధాత్మ దేవుడే నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో దేవుడు మనతో మాట్లాడేది.
ప్రియమైన వారలారా గమనించాలి, వాక్యము సూటిగా తేటగా పరిశుద్ధాత్ముడి మాట్లాడుతున్నాడు. విశ్వాసముతో మనం ఎప్పుడు చాలా సందర్భంలో విశ్వాసముతో కూడిన క్రియల ద్వారా. నేను అడుగుతున్నా, విశ్వాసం ఉంటే సరిపోతుందా? క్రియలు ఉండాలి కదా. సరుకులు ఉంటే సరిపోద్దా? వండితేనే అన్నం ఏర్పడుతుంది, అవునా కదా? అన్నం బియ్యం ఉంటే సరిపోదు, బియ్యాన్ని కడగాలి, అంతేగాని బియ్యం ఉన్నాయంటే అన్నం అయిపోద్దా? బియ్యం లేకపోతే పేద చేస్తే అయిపోతాయా అంటావు కదా. గాల్లో దిప్పుడితే దేవుడు దిప్పుతికి దేవుడు ఏం చేస్తాడో మనం చెయ్యాలి, దేవుడు చేసేది చెప్తావు కదా బ్రహ్మాండంగా సలహాలు సూత్రాలను. విశ్వాసం ఉంటే సరిపోదు, విశ్వాసముతో కూడిన క్రియ, ఇది చాలా ఇంపార్టెంట్ కదా. చూడండి, యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం, దయచేసి మనము 21, 22 వచనాలు మనం చూచినప్పుడు, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసం అతను క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిననియో, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని మనము గ్రహించుచున్నాం. గమనించండి, అబ్రహామును గురించి మాట్లాడుతూ ఉంటే, అబ్రహాము యొక్క విశ్వాసమే 75వ సంవత్సరాన దేవుడు సంతానాన్ని ఇస్తాను అనంటే, విశ్వాసముతో సుమారుగా 25 సంవత్సరాలు ఎదురు చూడగా, ఎన్ని సంవత్సరాలు చెప్పండి? దేవుడు వాగ్దానం చేశాడు, నీకు సంతానాన్ని ఇస్తానని. అప్పుడు అబ్రహాముకు దేవుడు చెప్పేటప్పటికి అబ్రహాము వయసు ఎంతో తెలుసా? 75 సంవత్సరాలు. అయితే ప్రియులారా, వాగ్దానం దేవుడు చేశాడు, ఆ బిడ్డ ద్వారా వచ్చిన సంతానం నువ్వు అనేక జనములకు నువ్వేమవుతావు? తండ్రి అని పిలుస్తావు. మరి అన్నీ బాగానే ఉన్నాయి. ఈయనకి 100 ఏళ్ళు వచ్చేసినాయి, దేవునికి స్తోత్రం, కానీ పుట్టలేదు. పౌలు ఒక మాట చెప్తాడు, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో చూసినప్పుడు, మరియు అతడు అనగా అబ్రహామునకు ఏమండి అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చూస్తుంది. అమ్మ వినండి, 75వ సంవత్సరాన దేవుడు చెప్తే అతనికి 100వ సంవత్సరం వచ్చేసింది. కానీ పిల్లలు లేకపోయినా అతను విశ్వాసంలో ఏం కాలేదట? బలహీనుడు కాలేదట. అనుకున్నది జరగలేదని, బలహీనుడవ్వలేదు, విశ్వసించిన దాన్ని దేవుడు ఇవ్వలేదని ఆయన బలహీనుడు కాలేదట. చాలామంది అనుకున్నది జరగకపోతే ఏమైపోతారు? బలహీనులైపోతారు. విశ్వాసములో మనము ఏమి కాకూడదట? బలహీనులు కాకుండా ఉండాలట. సాతానుగాడు, అపవాది ఏం చేస్తాడంటే విశ్వాసములో బలహీనపరిచేస్తాడు. ఈరోజు కుటుంబాలు దిగజారిపోవడానికి గల కారణం ఏంటంటే, విశ్వాసములో నీ యజమానుడు బలహీనపడినా, నీ పిల్లలు బలహీనపడినా, లేదా నువ్వు బలహీనపడినా, ఎవరు బలహీనపడినా, విశ్వాసములో బలహీనలు ఎప్పుడైతే అయిపోతారో కుటుంబం కృంగిపోద్ది, చెల్లా చెదరైపోద్ది. ఏమి జరుగుతుందో ఏంటో తెలియని పరిస్థితి, గందరగోళం కుటుంబాల్లో కనబడుతుంది కదా. నేనేమంటానంటే, అతడు 75వ సంవత్సరం దేవుడు చెప్పిన 100 ఏళ్ళు అంటే 100 ఏళ్ళు అతనికి వచ్చేసిన, తన శరీరము మృతతుల్యమైన, శారా గర్భము మృతతుల్యమైన అతడు విశ్వాసం నందు ఏం కాలేదట? బలహీనుడు కాలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పాలి గట్టిగా, చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. 100 ఏళ్ళు వయసు వచ్చిందని, శరీరము మృతతుల్యమైనదని,
భార్య గర్భం అంటే శారా గర్భము మృతతుల్యమైందని ఆయనకి తెలియజండి. నేనంటాను, తెలిసినా కానీ అతడు విశ్వాసమునందు ఏం కాలేదు, బలహీనుడు కాలేదు. ఇంకొక మాట, అలాగని ఆలోచన వచ్చిందండి. ఏంటి, నాకు 100 ఏళ్ళు వచ్చేసినాయి, నేను ముసలుడిని అయిపోయాను, నా భార్య కూడా ముసలిది అయిపోయింది, గర్భం ఏమైంది, మృతతుల్యం అయిపోయింది, ఆలోచనలు వచ్చినాయి. కానీ నేనేమంటానంటే, ఆలోచన వచ్చినాయి కానీ అతనులో అవిశ్వాసము రాలేదు. హల్లెలూయా. మనకు వస్తే ఆలోచనలు, అయ్య బాబు తల ముందు కానీ ఇల్లు లేదు, కుర్రోడున్నాడు పెళ్ళి అవ్వలేదు, కుర్రోడున్నాడు జాబు రాలేదు, ఏమండి పని చేస్తున్నా కానీ అప్పులు తీరలేదు. యాడి ఎన్ని ఆలోచనలు వస్తాయి చెప్పండి. నువ్వు మోకరించి ప్రార్థన చేసేటప్పుడు అన్ని ఆలోచనలే కదా. ఏజరాక్టివేజయ్ ఒక ఆవిడ అంటుందంట, మోకరించి ప్రార్థన చేస్తుందంట, అన్ని ఆలోచనలు వచ్చేస్తున్నాయంట, ఇంక ప్రార్థన మీద ఉండలేదంట. దేవుని స్తోత్రం. ఆలోచన రావచ్చు, తప్పు లేదండి, కానీ అవిశ్వాసము అది కీలకం. సాతానుడు అనేకమైన ఆలోచనలు కలగజేస్తాడు. నేనంటాను, సాతానుడు ఆలోచనలు ఎందుకంటే మన విశ్వాసములు మనం ఏం చేయాలి, బలహీనపరచాలని చూస్తాడు. నువ్వు చెప్పేస్తున్నావు, మరి చైతన్య కూడా నాకు చెప్తుంది, ఇలా చేసేస్తాను, అలా చేసేస్తాను, అయిపోతాయి, ఇవి అయిపోతాయి. ఎక్కడ చేస్తారో, నువ్వు ఎలా చేస్తావురా? శ్వాసులకి నువ్వు ఇవ్వాలి కదా, డబ్బులు ఇవ్వాలి కదా, వాళ్ళేమో నిన్ను వాళ్ళకి నువ్వు ఇవ్వాలి కదా, వాళ్ళకి ఇవ్వకుండా నువ్వు ఎలా చేస్తావు? నీకు ఎలా వస్తాయి డబ్బులు? నువ్వు అవి తీర్చకుండా నువ్వు ఎలా చేస్తావు? క్రిస్మస్ అక్కడే జరగాలంటావు, మందిరం కట్టేయాలంటావు, మెరకేయాలంటావు, అక్కడే క్రిస్మస్ ఎట్టేయాలంటావు, ఎక్కడేమో షెడ్ వేసేయాలంటున్నావు, ఎన్ని చేస్తానన్నా అంటున్నావు. అమ్మ నన్ను మాట అన్ని, దేవునికి స్తోత్రం. సైతాను గారు చెప్తున్నాడు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు చెప్పినట్టు. ఆమేన్. నా దేవుడు ఇస్తాడు, ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, చేతులెత్తి హల్లెలూయా. ఇవన్నీ ఎందుకో చెప్పిన, మన విశ్వాసాన్ని బలహీనపరచడానికి. అన్నీ మనకు పిక్చర్ చూపిస్తూ ఉంటాడు, ఇలాగా అలాగా అలాగా ఇలాగా ఇలాగా అలాగా. అయితే మన విశ్వాసంలో ఏం కాకూడదంటే బలహీనలు కాకూడదు. ఎన్ని మన జీవితాలలో మనకి ఎదురైనా వాటిని ఒక బిగ్ ఛాలెంజింగ్గా మనం తీసుకోవాలి.